ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ప్రతి దేశం యొక్క తలసరి ఆదాయాన్ని మనకి అమెరికా యొక్క డాలర్లలో పోల్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే వివిధ దేశాల యొక్క కరెన్సీల యొక్క మనకి కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే గత 3 సంవత్సరాలలో ఆ దేశ కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ రేటు డాలర్ల పరంగా ఎంత ఉంది అనేది తీసుకుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతదేశం యొక్క కరెన్సీ యొక్క విలువ అనేది అమెరికా యొక్క డాలర్ యొక్క ఎక్స్చేంజ్ మార్కం రేటు ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి అమెరికా $1 ఇస్తే మనం $84 ఇవ్వాలి. ఇది మార్కం రేటుకి చెప్తాం. ఇలా గత 3 సంవత్సరాల్లో ఈ మార్కపు రేటు ఏ విధంగా ఉందని పరిశీలించి దాని యొక్క సగటును తీసుకొని వివిధ దేశాల యొక్క తలసరి ఆదాయాలని అమెరికా యొక్క డాలర్ల రూపంలో వ్యక్తపరిచి ఆ డాలర్లని